నెల మాదిరిగానే ఈ నెల కూడా మొదటి తేదీ నుంచి అనేక ఆర్థిక అంశాలకు సంబంధించిన కీలక మార్పులైతే అమల్లోకి వచ్చేశాయి. అయితే ఇవి ప్రజల ఆర్థిక అంశాలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి అంటే ముందుగా యూపీఐ చెల్లింపుదారుల భద్రత రక్షణ కోసం తీసుకురాబడిన మార్పుల గురించి అయితే తెలుసుకుందాం. యూపీఐ వ్యవస్థను పర్యవేక్షించేటువంటి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ చెల్లింపుల విషయంలో కీలక మార్పులను ఏప్రిల్ 1 నుంచి అయితే అమల్లోకి తీసుకొచ్చేసింది. దీని ప్రకారం డియాక్టివేట్ అయినటువంటి మొబైల్ నెంబర్లకు లింక్ చేయబడినటువంటి యూపీఐ ఐడీలను డియాక్టివేట్ చేసేటువంటి రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. అలాగే యూపీఐ లావాదేవీల కోసం చాలా కాలంగా తమ మొబైల్ నెంబర్లను ఉపయోగించినటువంటి వినియోగదారులు యాక్సెస్ కోల్పోకుండా ఉండడానికి ఏప్రిల్ 1 లోపు తమ బ్యాంకు వివరాలను అయితే అప్డేట్ చేయాలి అని సూచించింది. భద్రతను పెంచడంతో పాటుగా యూపీఐ ఐడీల అక్రమ వినియోగాన్ని కూడా నివారించడానికి బ్యాంకుతో పాటు ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం వంటి థర్డ్ పార్టీ యూపీఐ ప్రొవైడర్స్ ను వినియోగం లేని నెంబర్స్ ను దశలవారీగా తొలగించాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆదేశించింది. ఇదే క్రమంలో దేశవ్యాప్తంగా అనేక బ్యాంకులు తమ కస్టమర్స్ కు సేవింగ్స్, కరెంటు ఖాతాలలో కనీసం నిల్వ చేయవలసిన బ్యాలెన్స్ పరిమితులను ఏప్రిల్ 1 నుంచి అయితే మార్చేసింది. ప్రధానంగా ప్రభుత్వ యాజమాన్యంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి సంస్థలు మార్పులను చేపడుతున్నాయి. వీటిని పాటించని ఖాతాదారుల నుంచి మినిమం బ్యాలెన్స్ కలిగి లేనందుకు పెనాల్టీలు అయితే వసూలు చేస్తాయి. అలాగే ఏటీఎం లావాదేవీల రుసుములకు సంబంధించినటువంటి మార్గదర్శకాలను రిజర్వ్ బ్యాంకు మార్పులు చేపట్టింది. అంటే ఉచిత పరిమితి, ప్రతి లావాదేవీకి కూడా గరిష్టంగా అనుమతించదగినటువంటి ఛార్జ్ మార్పులు జరిగాయి. దీనికి అనుగుణంగా దేశంలోని బ్యాంకులు నెలకు అనుమతించేటువంటి ఉచిత ఏటీఎం ఉపసంహరణల సంఖ్యను తగ్గించాయి. ముఖ్యంగా ఇప్పుడు వినియోగదారులు ఇతర బ్యాంక్ ఏటీఎంలలో ప్రతి నెల కూడా 3 ఉచిత ఉపసంహరణలను మాత్రమే అనుమతిస్తారు. ఈ లిమిట్ దాటి చేస్తే ట్రాన్సాక్షన్స్ కు లావాదేవీకి ₹20 నుంచి ₹25 వరకు రుసుముండనుంది.